కంచి కేఫ్ నల్లగండ్ల ఇవాళ ఇనాగ్రేషన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. దీని ప్రత్యేకత ఏమిటి అనేది చూస్తే నేను టిఫిన్ చేసి కడుపు నిండినాక నేను మాట్లాడుతున్నా. రుచికరమైనటువంటి వంటలు టిఫిన్ సెక్షన్. ఒక ఉన్నత చదువులు చదువుకొని విదేశాలకు వెళ్ళి హోటల్ రంగంలో అభివృద్ధి చేయాలి, స్వయం కృషితో ఎదగాలి, మనతో పాటు మన మిత్రులని ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనం వ్యాపారం చేయాలనే సదుద్దేశంతో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి బహుశా హోటల్స్లో ఈ సరౌండింగ్లో ఎంత ఇన్వెస్ట్ చేసినటువంటి హోటల్ ఇంకోటి ఏది కూడా లేదు. ఇన్వెస్ట్ చేయటం వేరు, ఇన్వెస్ట్ చేసి ఈ ప్రాంత ప్రజానికం ఎక్కువగా ఐటీ కానీ, హైరైజ్ బిల్డింగ్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, సామాన్య మధ్య తరగతి కుటుంబాలు కూడా ఉన్నాయి. వీళ్ళ అలవాట్లు ఏంటి, ఏమి వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా ఏం కోరుకుంటారు, రుచికరమైన వంటలు ఏం కోరుకుంటారు అనే సర్వే చేయటం. ఆ సర్వే చేసిన వారి మనోభావాలకు తగ్గట్టుగా రుచికరమైనటువంటి వంటలు. టిఫిన్ ఇవాళ ఇడ్లీ తిన్నాం, దోశలు తిన్నాం, రకరకాల ఎవరికి తోచినటువంటి. ఇది బాగాలేదు, చట్నీలతో సహా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆంధ్ర భోజనం అంటారు, కర్ణాటక భోజనం అంటారు, తమిళనాడు సాంబార్ అంటారు, లేకపోతే అంకాపూర్ చికెన్ అంటారు. వీటన్నిటినీ కలిపిన రుచికరమైనటువంటి గొప్ప హోటల్గా తయారు చేసినటువంటి మన మిత్రులకి అభినందనలు, శుభాకాంక్షలు. బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక్కడ. మళ్ళీ అతి త్వరలో ఈ వ్యాపార రంగాన్ని మూమెంట్ చూసుకొని బ్రహ్మాండమైనటువంటి మూమెంట్ ఉంటుందంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మళ్ళీ నాకు తెలిసి ఇంకో బ్రాంచ్ కూడా అతి త్వరలో వీళ్ళు ప్లాన్ చేస్తారని కూడా నా మనోభావన. అభినందనలు, శుభాకాంక్షలు మీ అందరు కూడా. ఖర్చుకు వెనకాడకుండా అన్ని కోణాలని పరిగణలో తీసుకొని బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్, రుచికరమైనటువంటి వంటలు, టిఫిన్ సెక్షన్, మంచి హోటల్ మన ప్రాంతానికి తీసుకురాగలిగాం. మేమంతా కూడా చూస్తూ ఉన్నారు. ఎదురుగుండా చూస్తే కాంక్రీట్ జంగల్, లక్షల స్థాయిలో అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వెనకాల చూసినా కూడా అదే పరిస్థితి. మంచి లొకేషన్ కూడా సెలెక్షన్ చేసి మంచి ప్రాంతంలో పెట్టారు. ఇది ఒక మంచి పరిణామం. శుభాకాంక్షలు.